ఏంటమ్మా! నువ్వు నిజం చెప్పేయబోయావు. నిజం చెప్పి ఉంటే అక్క ఏం చేసి ఉండేదో నీకు అర్థమవుతోందా? అని యువరాజ్ అంటే, ఒక రకంగా నాయనకి అలా కావటానికి నేనే కారణమని అనిపించింది అబ్బోడా! అందుకే అలా నోరు జారి నిజం చెప్పేయబోయాను అని వైజయంతి అంటుంది. సరే, ఏం జరిగినా నోరు మెదపకు. నేనంతా చూసుకుంటాను అని యువరాజ్ చెప్తుంటే, అలాగే అబ్బోడా! నువ్వు చెప్పినట్లే చేస్తానని వైజయంతి అంటుంది. అత్తయ్య, యువరాజ్ అంటూ నిషి రావటంతో, ఏందమ్మీ అలా పరుగులు పెడుతూ వస్తున్నావు, ఏమైంది అని వైజయంతి అంటే, ఆ కేదార్ చెల్లెల గురించి ఆ జగదాత్రి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నిషి అంటే, అయితే ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఏం నోరు విప్పినా కూడా మనకేదో నిజం తెలుసని ఆ జగదాత్రికి అర్థమైపోతుంది. ముందే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం కదా! కాబట్టి ఇప్పుడు మనం ఏమీ మాట్లాడకపోవటమే మంచిది అని వైజయంతి అంటే, అలాగని చూస్తూ ఊరుకుంటే కూడా వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అని నిషి అంటుంది. చూడండి, వాళ్ళకి నిజం తెలిసే లోపలే నేను ఏదో ఒకటి చేస్తాను ఆ శ్రీవల్లిని, కేదార్‌ని. కాబట్టి మీరు కాసేపు ఊరుకోండి అని యువరాజ్ చెప్తాడు. అసలు ఆ ముసలోడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడులే అనుకునే లోపే మళ్ళీ ఈ టెన్షన్ వచ్చి పడిందేంటని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. తెల్లవారగానే బెడ్డుపై నిద్రపోతున్న ధాత్రి కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని పక్కకు తిరిగి చూస్తుంది. అయితే అక్కడ కేదార్ ఉండడు. ఎక్కడ కేదార్, కేదార్ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి శ్రీవారు, నాతోనే దాగుడు మూతలు ఆడుతున్నారా? ఇప్పుడు నేను ఈ కబోర్డ్ ఓపెన్ చేయగానే టెడ్డీ బేర్లన్నీ కింద పడడం, అందులో నుంచి ఫ్లవర్స్ పడడం, ఇదేదేమైనా ప్లాన్ చేసావా? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని చెప్పాను కదా! అబ్బా! ఏంటి కేదార్ బయటికి రాకుండా ఈ దాగుడు మూతలు అని కబోర్డ్‌లు ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఏం సర్ప్రైజులు కూడా లేకపోవటంతో, కేదార్, కేదార్, ఏంటి నువ్వు కనిపించట్లేదేంటి? ఎక్కడ? అని వెతుక్కుంటూ వస్తూ ఉంటే నిషి అడ్డు వస్తుంది. ఏంటే పొద్దున్నే ఈ పరుగులు, నాకు అడ్డు వస్తున్నావు అని నిషి అంటే, కేదార్ కనిపించట్లేదు అందుకే వెతుకుతున్నానని ధాత్రి అంటే, ఏంటి ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటాడు, ఇంత మాత్రానికేనా అని నిషి అంటుంది. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, నేను నీతో తర్వాత మాట్లాడతానంటూ మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఆ కేదార్ శ్రీవల్లిని ఏం చేయాలో నేను చూసుకుంటానని యువరాజ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, అంటే యువరాజ్ ఏమైనా చేశాడా అని నిషి అనుకుంటూ ఉంటుంది. వదిన, కేదార్ని చూశారా అని ధాత్రి అడుగుతూ ఉంటే, నేను ఇప్పుడే నిద్ర లేచి హాల్లోకి వస్తున్నాను జగదాత్రి అని కౌశికి అంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి కనిపించట్లేదు, ఫోన్ చేస్తుంటే కూడా కలవటం లేదు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు వదిన, భయంగా ఉంది అని ధాత్రి అంటే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడని చెప్తున్నావు కదా, ఇక్కడే ఉంటాడులే, రా వెళ్ళి చూద్దాం అని కౌశికి అంటుంది. యువరాజ్, యువరాజు, నువ్వే కేదార్ని ఏదో చేసావు కదా చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. నేనేం చేశాను, ఏం చేయలేదని యువరాజ్ అంటే, ఆ అబ్బి ఎక్కడో ఒకచోట ఉంటాడులే అమ్మి, రా అని వైజయంతి అంటుంది. ధాత్రి, కౌశికి బయటికి వచ్చి చూడగా అక్కడ సుధాకర్, కేదార్ ఇద్దరూ కూడా పగలబడి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూసి కౌశికి, ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అమ్మా కౌశికి, గుడ్ మార్నింగ్ అమ్మా జగదాత్రి అని సుధాకర్ చెప్తుంటే, రాత్రి మీరు గుడ్ నైట్ చెప్పిన దానికి, ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది బాబాయ్, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, ఏంటి సంగతని కౌశికి అంటుంది. కేదార్‌తో మాట్లాడుతుంటే ఆ సంతోషమే వేరమ్మా, నా మూడ్‌ని చేంజ్ చేసేశాడు అని సుధాకర్ అంటాడు. అసలు కేదారు ఎంత మంచివాడో, మనలో ఒకడిగా ఎంత బాగా కలిసిపోయి ఎంత బాగా నవ్విస్తున్నాడో, కబుర్లు చెప్తున్నాడని సుధాకర్ అంటే, అంతగా ఏం చెప్తున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అప్పుడే నిషి, యువరాజ్, వైజయంతి అక్కడికి వచ్చి ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. జగదాత్రి కాలేజీలో ఎంత రౌడీనో చెప్పి నవ్విస్తున్నాడు అని సుధాకర్ అంటే, కేదార్ ఇప్పుడు అది చెప్తున్నావా నువ్వు అని ధాత్రి చిరుకోపం చూపిస్తూ ఉంటుంది. ఇది నాకు కూడా చెప్పు అని కౌశిక్ అంటే, కేదార్ వద్దు వద్దు అని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు నలుగురు నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు భయపడింది నేను ఎందుకు చేయలేదా అని ఇప్పుడు బాధపడుతున్నాను నిషి అని యువరాజ్ అంటే, చూడబ్బోడా, వాళ్ళని కలవనివ్వకపోతే సరిపోతుంది, అంత మాత్రానికే నువ్వు నేరస్తుడివి కానవసరం లేదు, నేను చూసుకుంటానని వైజయంతి అంటే, అవును అత్తయ్య గారు చెప్పింది నిజం అని, వాళ్ళు కలవకపోతే దగ్గరవ్వరు అని నిషి కూడా చెప్తుంది. అప్పుడే కేదార్ మా నాన్న అని మాట్లాడుతూ ఉంటే, రేయ్ ఎన్నిసార్లు చెప్పాలి మా నాన్న నీకు నాన్న కానే కాదు అని యువరాజు, వైజయంతి వచ్చి తిడుతూ ఉంటారు. మీరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, నాకు గొడవ పడే ఉద్దేశం లేదు అని కేదార్ అంటే, ఏంటి మేము ఎప్పుడు గొడవ పడే వాళ్ళలాగా కనిపిస్తున్నామా అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. చల్లగాలి కోసం మామయ్య గారిని కేదార్ బయటికి తీసుకొచ్చారు, మీరిలా గొడవపడి మామయ్య గారికి స్ట్రెస్ పెంచకండి అని ధాత్రి, కేదార్ చెప్తూ ఉంటే, రేయ్ ఏంట్రా, మా నాన్నని ఎప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టాలో నాకు చాలా బాగా తెలుసు, నువ్వు నీ పని మాత్రమే చూసుకో, రా నాన్న వెళ్దాం అని యువరాజు
తీసుకువెళ్ళపోతూ ఉంటే, యువరాజ్ ఆగు! అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి నువ్వు కేదార్‌ని ఇలా ప్రశ్నించే హక్కు కూడా కోల్పోయి ఉంటావు. కేదార్‌కి నా బాధ అర్థమైంది. నేను 4 గోడల్ని చూడలేక బాధపడుతూ ఉంటే కేదార్ మాత్రమే నా బాధని అర్థం చేసుకొని ఇలా బయటికి తీసుకువచ్చాడు. ఈ ఇంట్లో అందరికీ అన్ని నిజాలు తెలుసు. కానీ ఎవరికీ ఏమీ పట్టనట్లు, ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళని బాధ పెట్టే హక్కు, అర్హత నీకు ఏ మాత్రం కూడా లేవు. కేదార్ నువ్వే నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని సుధాకర్ చెప్తాడు. ఛ! అంటూ యువరాజ్ కోపంగా లోపలికి వెళ్తాడు. ఏంటే మా ఆయన్ని తిట్టించావు కదా! నేనేంటో నీకు చూపిస్తాను. రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నారని నిషి అంటే, చూడు నిషి, ఇలా గొడవ పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇన్ని రోజులు నువ్వు అర్థం చేసుకుంది నన్ను ఇంతేనా అని ధాత్రి అంటుంది. అది సరేనే, నేనేంటో చూపిస్తానులే అని నిషి అంటే, అది కాదు, నాకిచ్చిన మాటని ఏం చేస్తున్నావు? నువ్వు కడుపుతో లేదన్న విషయం అందరికీ చెప్పాలి కదా! ముఖ్యంగా మామయ్యకి, వదినకి నిజం చెప్తావా లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పలేనని నిషి అంటుంది. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తానని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. సరే నేనే చెప్పేస్తానులే అంటూ నిషి లోపలికి వచ్చి యువరాజ్ అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వాళ్ళని ఎలా దూరం చేయాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఇలా కూడా బెదిరిస్తోందా? సరే మనం నిజం చెప్పేద్దాము. అప్పుడు వాళ్ళిద్దరిని తిట్టేసి నాన్న ఆ జగదాత్రి కేదార్‌ని ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని యువరాజ్ అంటే, ఏందబ్బోడా, నిషి కడుపుతో లేదన్న విషయం ఆయనకి మనం నిజం చెప్పేస్తే వాళ్ళిద్దరిని ఎందుకు తిడతాడు అని వైజయంతి అంటే, ఎందుకంటే అలా మనం ప్లాన్ చేస్తాం కాబట్టి అని యువరాజ్ ఏదో ఒక ప్లాన్ చెప్తాడు. ప్లాన్ అయితే చాలా బాగుంది. కానీ ఆ జగదాత్రి నాకు సపోర్ట్ చేసి ఇరుక్కుంటుందా అని నిషి అంటే, నీపై చాలా ప్రేమ ఉంది కదమ్మీ ఆ యమ్మికి. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని వైజయంతి అంటుంది. తర్వాత ధాత్రి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే, నిషి వాళ్ళు ఏదో సీరియస్‌గా డిస్కషన్ చేసుకుంటున్నారు అని కేదార్ అంటే, అదే కడుపుతో లేదన్న విషయం చెప్పమన్నానులే. దాని గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారని ధాత్రి చెప్తుంది. మామయ్య గారికి నిజం తెలిసిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనమే చూసుకోవాలి. కాఫీ ఇచ్చి వస్తాను అని అక్కడికి వస్తుంది. రావు గారితో నేను మాట్లాడాను బాబాయ్. కానీ మీరు లేకుండా ప్రాజెక్టు లీడు ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీ స్థానంలో ఎవరో ఒకరిని ప్రాజెక్టుకి లీడ్‌గా పెట్టాలి అని కౌశిక్ అంటే, ఎవరిని పెడదాము? పోనీ మీ పిన్నిని పెడదామా అని సుధాకర్ అంటారు. పిన్నికి అసలు ఏమీ తెలీదు కదా! అప్పుడు బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తారు. చాలా పెద్ద డిస్కషన్స్ వస్తాయి బాబాయ్. అది మంచిది కాదు అని కౌశిక్ అంటే, మరి ఇంకెవరిని పెడదామని ఆలోచిస్తూ ఉంటారు. బాబాయ్ నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. వజ్రపాటి కుటుంబం వారసులే ఉండాలి కాబట్టి కేదార్‌ని పెడదామని కౌశిక్ అంటే, వద్దక్కా నాకేం తెలుసని అని కేదార్ అంటాడు. నువ్వైతే త్వరగా నేర్చుకోగలవు అని సుధాకర్ కౌశిక్‌కి నచ్చచెప్తున్నా కూడా యువరాజ్ అయితే బాగుంటుందని కేదార్ అంటాడు. ధాత్రి కూడా ఓకే చెప్పమనే సైగ చేస్తూ ఉంటుంది. యువరాజ్ ఆవేశం గురించి నీకు తెలిసిందే కదా కేదార్! ఆ పంతానికి పోయి ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కోట్ల నష్టం వస్తుంది. నీకు ఇష్టమైతేనే ఉండు అని కౌశిక్ అంటే, సారీ అక్క, నేను ఉండలేనంటూ కేదార్ వెళ్తాడు. ఎందుకు కేదార్ ఒప్పుకోలేదు అని ధాత్రి వచ్చి నిలదీస్తూ ఉంటే, నేను నాన్నతో నవ్వుతూ మాట్లాడితేనే యువరాజు సహించలేకపోయాడు. అదే నేను ఇప్పుడు ఆఫీస్‌లో వెళ్ళి కూర్చున్నాననుకో, యువరాజు ఎంతకైనా తెగిస్తాడు. అందుకే ధాత్రి అని కేదార్ చెప్పడంతో, మంచి పని చేశావు అని ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు నిషి, అదిగో ఆ జగదాత్రి కాసేపట్లో కిచెన్‌లో నుండి వస్తుంది. నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా అని యువరాజ్ అంటే, ఆ గుర్తుంది. నేను కరెంటు వైర్ మీద కాలు పెట్టినట్లు నటించాలి. అప్పుడు అది వచ్చి నన్ను తోసేస్తుంది. నేను కుర్చీపై పడిపోవాలి. అప్పుడు నాకు అబార్షన్ అయిపోతుంది. వాళ్ళ వల్లే అబార్షన్ అయిందని వదిన, మావయ్య తిడతారు. అంతే కదా అని నిషి అంటుంది. ఓకే. ఓకే. అదిగో ఆ జగదాత్రి వచ్చేస్తుంది అని యువరాజు, వైజయంతి చాటుగా దాక్కొని ఉంటారు. ఇక నిషి చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని గట్టిగా సాంగ్స్ వింటున్నట్లు, కిందేమో కరెంటు వైరు ఒకటి కింద పడిపోయి షాక్ కొడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అది గమనించేసిన ధాత్రి, నిషి, నిషి, అక్కడ కరెంట్ వైర్ ఉంది. కాలు పెడతావు, తప్పుకో అని కేకలు పెడుతూ ఉంటుంది. నిషి వినపడినట్లు సాంగ్స్ వింటూ ఉంటుంది. అప్పుడు ధాత్రి వచ్చి కాలు పెట్టబోతున్న నిషిని తోసిపడేయటంతో ప్లాన్ ప్రకారమే నిషి కుర్చీలపై పడిపోయి అమ్మ కడుపు నొప్పి అని కేకలు పెడుతూ ఉంటుంది. ఈ లోపలే యువరాజు అక్కడ ఉన్న కరెంట్ వైర్‌ని ఎవరు చూడకుండా తీసేసి ఉంటారు. అయ్యో నిషి, నిషి ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటే, ఇదిగో ఈ అమ్మే తోసేసింది అని వైజయంతి, యువరాజు నిందలు వేస్తూ ఉంటారు. అది కాదు, కరెంటు వైరు ఉంది అని ధాత్రి చూపిస్తూ ఉంటే, అక్కడ కరెంట్ వైర్ లేదే, ఎక్కడ చూపించు అని యువరాజ్, వైజయంతి మాట మార్చేస్తారు. నేను చూసినప్పుడు ఉన్నింది అని ధాత్రి అంటే, ఈ అమ్మికి
కడుపు రాలేదు, నా కోడలికి వచ్చింది అని పోగొట్టడానికి ఇలా ప్లాన్ చేసిందని వైజయంతి అంటుంది. ముందు డాక్టర్‌ని రమ్మని ఫోన్ చేయండి అని కౌశికి చెప్తుంది. ఎందుకమ్మా జగదాత్రి అలా తోసేసావు అని సుధాకర్ కూడా నిందలు వేస్తూ ఉంటాడు. నిషిని బెడ్‌పై పడుకోబెట్టి, నేను డాక్టర్‌కి చెప్పేసి వస్తాను. నువ్వు మాత్రం కౌశికి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చెయ్యమ్మీ అని వైజయంతి మెల్లగా నిషి చెవిలో చెప్తుంది. ఇదంతా నిషి వాళ్ళు చేస్తున్న ప్లాన్. నా వల్లే కడుపు పోయిందని, నాపై హంతకురాలు అని ముద్ర వేయటానికే వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు. నిషికి మధ్యాహ్నం వరకు టైం ఇచ్చి తప్పు చేశానని ధాత్రి కేదార్‌తో బాధపడుతూ ఉంటుంది. నిషి నీ కడుపులో బిడ్డకి ఏం కాదు అని కౌశికి ధైర్యం చెప్తూ ఉంటే, వదిన ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ధాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా, దాన్ని ముందు బయటికి వెళ్ళమని చెప్పండి వదిన, దానివల్లే నాకు ఈ పరిస్థితి అని నిషి యువరాజ్ అడ్డుపడుతూ ఉంటారు. ఇక వైజయంతి డాక్టర్తో డీల్ మాట్లాడేస్తుంది. డాక్టర్ వచ్చి తనకి అబార్షన్ అయిపోయింది అని చెప్పడంతో కౌశికి షాకింగ్గా వింటూ ఉంటే ధాత్రి బాధపడుతూ ఉంటుంది.